అనంతపురం సచివాలయం దగ్గర డ్రోన్ షో నిర్వహిస్తున్నారు. లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. ఆకాశమంత ఎదిగిన మన తెలంగాణ రైతన్న, అన్నదాతకు అండగా మన రేవంతన్న, అన్నమాటపై నిలబడ్డ అసలైన ప్రజాప్రభుత్వం, ఆత్మవిశ్వాసం పెంచిన 2 లక్షల రుణమాఫీ, కొత్త ఉత్సాహం పంచిన బోనస్, రైతు సంక్షేమమే రాజ్య సంక్షేమం అన్నది తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన వరి మాగాణ. అదిగదిగో మహాలక్ష్మి. డిసెంబర్ 7న ప్రజాప్రభుత్వ శ్రీకారం, కొలువుదీరిన తొలిరోజే ఆడపడుతుల కల సాకారం, కదిలే చైతన్యానికి ఉచిత బస్సు ప్రతీక, మహిళా లోకానికి మహాలక్ష్మి ఒక కానుక. 500కే గ్యాస్ సిలిండర్, గలగల మోగే గాజుల ప్రతి బస్సు ఒక వండర్. మహాలక్ష్మి. అదిగో అద్భుత కాంతులతో వెలుగుతున్న విద్యుత్తు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పేదరికపు చీకట్లను చేస్తున్నది చిత్తు చిత్తు. ప్రజాపాలన ప్రభుత్వ పథకం గృహజ్యోతి తల్లుల ఆశీస్సులతో వెలుగుతున్నది తెలంగాణపు ఖ్యాతి. పని రూప నమస్సులు అందిద్దాం ఆ తల్లికి. గట్టిగా చప్పట్లతో ఇందిరా మహిళా శక్తిని అభినందిద్దాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇందిరమ్మ మహాశక్తి, ఆ తల్లి దీవెనలతో ఇందిర మహిళా శక్తి. చల్లని దీవెనలిచ్చే తెలంగాణ తల్లి, మన రాష్ట్రపు ప్రతి మహిళ చైతన్యకు కల్పవల్లి. ఇందిరా మహిళా శక్తి. అదిగో 1,00,000 కోట్ల సంక్షేమపు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలన్నిటి మహోన్నతికి కారణాలు.
లక్ష దాటిన ఆనందపు కొలువులు, కొత్తగా చలువలు కూర్చిన సంతృప్తుల నెలవులు, ఏళ్ల నాళ్ల కలదీర్చిన రేవంతు నాయకత్వం, వేనోళ్ల ప్రశంసలందు మన ప్రజా ప్రభుత్వం. వేగంగా దూసుకుపోతున్న యువతకు ప్రతీక కనిపిస్తోంది మన కళ్ళ ముందు. 55,143 ఉద్యోగాల కల్పన, అద్భుతమైన స్కిల్ యూనివర్సిటీతో యువత ఆశయాల రక్షణ, జీవన నాణ్యత పెంచే నైపుణ్యపు శిక్షణ, యంగ్ ఇండియా సంస్థలతో తెలంగాణ వెలుగు, జీవన ఉపాధి కల్పన తోవలో ప్రత్యక్ష లబ్ధి కలుగు. యంగ్ ఇండియా. పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారు చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రయోజనాలు అత్యద్భుతం. ప్రజాపాలనా ప్రభుత్వ ప్రాధాన్యం, ప్రయారిటీ, యువ వికాసం, తెలంగాణ యువతలో రెట్టింపు విశ్వాసం. అందరికీ వైద్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ. అసెంబ్లీలో తొలి అడుగే మానవీయ నిర్ణయం, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ అభయం. చార్మినారు కీర్తి శిఖరం మన చారిత్రక నగరం. ప్రపంచాన పోటీలో మనదే ప్రథమ స్థానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి మనమే గమ్యస్థానం. హర్షధ్వానాలు. మనం తప్పట్లు కొట్టి అభినందనలు, పెద్దలు ఆశీస్సులు అందించే తరుణం. నీలి మేఘాలే తెరగా రూపుదిద్దుకుంటున్న ఒక అద్భుత చిత్రం చూడండి. రేవంత్ అంటే వేగం, రేవంత్ అంటే వేగం, నిరంతరం పని యాగం. అమ్మల ఆశీర్బలం, రైతన్నల ప్రేమ ఫలం, యువతకు ఆశా కిరణం, పటిష్ట ప్రగతి కారణం. గౌరవ మంత్రుల బృందం, ప్రజాస్వామ్య నిశాన, మన తెలంగాణ నిరంతరం అభివృద్ధికి ఖజానా. ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్యులకు, తెలంగాణ వికాసం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి విజయోత్సవ శుభాకాంక్షలు.
కలిసి ఒక్కటిగా కదులుదాం, చేతితో చేతిని కలిపి సమైక్యంగా మెదులుదాం, సంక్షేమ పథాన సాగి సంబురాలు పంచుదాం, మన తెలంగాణ కీర్తిని ప్రపంచాన పెంచుదాం, మన తెలంగాణ కీర్తిని ప్రపంచాన పెంచుదాం. జేబులో పెట్టుకోండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పటిదాకా ఆ దృశ్యాలు చూస్తూ మైమర్చిపోయారు. ఒక్కసారి ఆ పటాకులు చప్పుడు ఎక్కువనా మీ చప్పట్లు ఎక్కువనా చూద్దాం. బాణాసంచా ఫైర్ వాక్స్. బాణాసంచ మిరుమిట్లు గొలిపే వెలుగుల తర్వాత సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఒక గీతం ఉంటుంది. నిర్వాహకుల పక్షాన వినతి. ప్లీజ్ పుట్ ఆఫ్ ద లైట్స్. దయచేసి లైట్స్ ఆఫ్ చేయవలసిందిగా కన్సర్న్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దలందరూ కూడా పిల్లలు ఉంటారు అంటారు. పిల్లలు దేవుడు చల్లని వారు అందరూ ఒకసారి పిల్లలుగా మారిపోండి. గట్టిగా చప్పట్లు కొట్టిన అంత అందంగా పటాకులు మోగుతుంటే మనం ఎట్లా కూర్చుంటాం? జోర్సే और प्यार से. అసంఖ్యాకమైన డ్రోన్లతో అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించింది ఇందాక ఆ నీలి మేఘం. ఇప్పుడు బాణాసంచా.
ముచ్చటగా 3 చోట్ల మతాబుల వెలుగులు ఇక్కడ వేయించేసిన మనమే కాకుండా దూరంగా ఉన్నవాళ్ళు కూడా చూసేలాగా అటు నెక్లెస్ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర కూడా వెలుగులు విరజమ్ముతూ ఉన్నాయి. कोई शक नहीं है कि कांग्रेस के बिना तेलंगाना का गठन कभी नहीं हो सकता। I think the ice out. The bill is passed. అమ్మరో మాయమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి